వెల్కమ్ స్టూడెంట్స్. టెక్నిక్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. అంటే ఈజీగా మల్టిప్లికేషన్స్లో వచ్చేసేసి మనం ప్రోడక్ట్స్ అట్లా ఈజీగా చెప్పొచ్చు, విత్ ఇన్ సెకండ్స్లో ఎలా చెప్పొచ్చో తెలుసుకున్నాం కదా. ఈరోజు వచ్చేసేసి టెక్నిక్ 4 మల్టిప్లికేషన్స్లో వచ్చేసేసి టెక్నిక్ 4 గురించి తెలుసుకున్నాం. దీనిలో వచ్చేసేసి క్రైటీరియా ఏమా అంటే సమ్ ఆఫ్ టెన్స్ ప్లేసెస్ వచ్చేసేసి 10 ఉండాలి. నెక్స్ట్ వన్స్ ప్లేసెస్ వచ్చేసేసి సేమ్ నెంబర్ ఉండాలి. లాస్ట్ ప్రీవియస్ సెషన్లో వచ్చేసి ఏం చెప్పుకున్నాను, సమ్ ఆఫ్ వన్స్ ప్లేసెస్ 10గా ఉన్నాయి. నెక్స్ట్ టెన్స్ ప్లేసెస్ వచ్చేసి సేమ్గా ఉంటే ఎలా చేయాలో చూసాం కదా. ఇక్కడ వచ్చేసేసి అంటే దానికి ఆపోజిట్గా టెన్స్ ప్లేసెస్ వచ్చేసేసి ఏమో 10గా ఉండాలి సమ్ ఆఫ్. నెక్స్ట్ వన్స్ ప్లేస్ వచ్చేసి సేమ్గా ఉంటే మనం విత్ ఇన్ సెకండ్స్లో మల్టిప్లికేషన్స్ ఎలా చేస్తామో ఈ సెషన్లో చూద్దాము. చూడండి ఒకసారి, చూడమ్మా. సేమ్ ఇట్లాగే వచ్చేసేసి వన్స్ ప్లేసెస్ 2 వచ్చేసేసి మల్టిప్లై చేస్తాం. 6 6 జా 36 అంటే 2 డిజిట్స్ ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ రావాలి లాస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 2 నెంబర్స్ వచ్చేసి అంటే టెన్స్ ప్లేసెస్లో ఉండే ఆ 2 సమ్ ఆఫ్ 2 నెంబర్స్ టెన్స్ అన్నాం కదా. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. రెండింటిని అడిషన్ చేస్తే 10 వస్తుంది కదా. 7 3 జా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాము. 7 3 జా 21. ఇక్కడ మనకి సేమ్గా ఉండే నెంబర్ ఏంటి, 6 కదా. ఈ 6ని యాడ్ చేస్తాం అంటే 7 3 జా వచ్చేసేసి 21. ఈ 21కి రిపీట్ అయ్యే నెంబర్ని వచ్చేసి సేమ్గా ఉండే నెంబర్ని అడిషన్ చేసుకుంటాం అంటే 21 + 6 27. ఇది ఆన్సర్ అవుతుంది. అంటే 2736 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, సేమ్ 7 7 జా 49 అండ్ 4 6 జా 24 + 7 రిపీట్ అయ్యే నెంబరు కాబట్టి 24 + 7 31. ఆన్సర్ వచ్చేసి 3149. నెక్స్ట్ 9 9 జా 81, 3 7 జా 21 + 9 అంటే 30 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 5 5 జా 25. నెక్స్ట్ 8 2 జా 16 + 5 అంటే 21. దేదా 16 + 5 21. నెక్స్ట్ 3 3 జా 9. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సింగిల్ డిజిట్ వచ్చింది. మనం ఏం చెప్పాము, 2 డిజిట్స్ కంపల్సరీ ఉండాలి అన్నాం. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎంత డిజిట్ ఏం తీసుకుంటాం, 0 తీసుకుంటాం. 0 9 తీసుకుంటాం. ఇక్కడ 6 4 జా 24 + 3 అంటే 27. నెక్స్ట్ 1 1 జా 1 వస్తుంది అంటే 0 1గా తీసుకుంటాం. నెక్స్ట్ 5 5 జా 25 + 1 అంటే 26. చూడండి 24 × 84, 4 4 జా 16, 2 8 జా 16, 16 + 4 20. నెక్స్ట్ 19 2 జా 92 × 12, 2 2 జా 4, 9 1 జా 9 + 2 అంటే 11. నెక్స్ట్ 9 9 జా 81, 7 3 జా 21 + 9 30. ఇలా మనం వచ్చేసేసి ఇటువంటి వచ్చేసేసి టెన్స్ ప్లేసెస్ వచ్చేసేసి సేమ్గా ఉండి 10 ప్లేసెస్ వచ్చేసి 10గా ఉండి వన్స్ ప్లేసెస్ సేమ్గా ఉన్నప్పుడు మనం ఎలా వచ్చేసి ఈజీగా మల్టిప్లికేషన్స్ చేయొచ్చో ఇలా అనమాట. వీటి ద్వారా మనం ఈజీగా ఇవన్నీ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేసి ఇటువంటి సమ్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేసి ఫాస్ట్గా చేసేయచ్చు. ఇటువంటి టెక్నిక్స్ కోసం మీరు వచ్చేసేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో ఇవన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్